పాఠం 2. మన తెలుగు రాష్ట్రాలు. కింది చిత్రం చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. మొదటి ప్రశ్న, చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నవి? రెండవ ప్రశ్న, అవి ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా? మూడవ ప్రశ్న, మన రాష్ట్రం పేరు ఏమిటి? పిల్లలకు సూచనలు. పై చిత్రం ఆధారంగా ఈ పాఠంలో వేటి గురించి చెప్పి ఉండవచ్చో ఊహించండి. పాఠంలో మీకు తెలియని పదాల కింద గీత గీయండి. వాటి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ముఖ్య భాగ ఉద్దేశ్యం: తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ ప్రదేశాల గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం. తెలుగు మాతృభాష కలవారందరినీ తెలుగువారనే పిలుస్తారు. తెలుగువారు ప్రపంచమంతా ఉన్నారు. ఈ తెలుగువారికి ఆంధ్ర, తెలంగాణ అనే 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో చాలా ప్రముఖ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. తెలంగాణ. ఈ తెలంగాణను ఎందరో కవులు వారి రచనల్లో ఎన్నో విధాలుగా ప్రశంసిస్తూ పాటలు, కవితలు, గేయాలు మొదలైనవి రాశారు. ఇక్కడ ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసినవి హైదరాబాద్ నగరం గురించి. ఈ నగరంలో ఉన్న గోల్కొండ కోట చరిత్రలోనే ప్రసిద్ధికెక్కింది. ఇది శత్రు దుర్భేద్యంగా నిర్మించబడింది. ఈ హైదరాబాద్ నగరంలోనే ఉన్న మరో చారిత్రక కట్టడం చార్మినార్. ఇది ఎందరో పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. ఇప్పటికీ చార్మినార్ను చూడడానికి ఎంతో మంది హైదరాబాదు వస్తుంటారు. ఇంకా హైదరాబాదులో బిర్లా మందిర్, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, జూ పార్క్, ఫలక్నుమా ప్యాలెస్, రామోజీ ఫిలిం సిటీ మొదలైన ఎన్నో చూడదగిన ప్రదేశాలున్నాయి. హైదరాబాదు బహుళ సంస్కృతులకు నిలయం. ఇక్కడ విభిన్న మతాలు, జాతుల వారు అందరూ కలిసి జీవిస్తుంటారు. చదువుకున్న యువతీ యువకుల కోసం అనేక బహుళజాతి సంస్థలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. హైదరాబాదు నగరం అభివృద్ధిలో ఇతర మహానగరాలతో పోటీ పడుతున్నది. ఇక హన్మకొండలోని 1000 స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి దేవాలయం, పాకాల దగ్గర రామప్ప గుడి, బాసర సరస్వతి క్షేత్రం, వేములవాడ రాజన్న గుడి, గద్వాల జోగులాంబ గుడి లాంటి ఎన్నో ముఖ్య పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రదేశాలుగా తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చారిత్రక నగరాలు, ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా తిరుపతి గురించి చెప్పుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న ముఖ్య పట్టణం తిరుపతి. ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఈ తిరుపతి కొండపై తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై భక్తులను అలరిస్తున్నారు. ఈ స్వామిని తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలతో పాటు అంతర్జాతీయ భక్తులు కూడా ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామిని దర్శించుకుంటారు. ఈ స్వామికి రోజు లక్షల్లో, కోట్లల్లో కానుకలు వస్తుంటాయి. ఈ క్షేత్రానికి ప్రతినిత్యం వేలల్లో, ప్రముఖ పర్వదినాలలో లక్షల్లో భక్తులు వస్తారు. ఇక్కడ స్వామివారి లడ్డూ ప్రసాదం భౌగోళిక గుర్తింపు పొందినది. తిరుపతి గుండు, తిరుపతి లడ్డు 2 పేరుగాంచినవే. ఈ ఆంధ్రప్రదేశ్లో మరో ప్రముఖ పట్టణం అమరావతి. ఈ అమరావతిని పూర్వం ధాన్యకటకమని పిలిచేవారు. దీనినే ధరణికోట అని కూడా అనేవారు. ఇది గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అమరావతిలోని దేవాలయం అమరేశ్వరునిది. ఇది చాలా పురాతన పుణ్యక్షేత్రం.
ఇది 36 అడుగుల ఎత్తు కలిగిన అఖండలింగం. ఈ ఆలయం క్రౌంచగిరి అనే కొండ మీద ఉన్నది. అమరావతిలో ప్రాచీన కాలం నాటి శాసనాలు దొరికాయి. ఆంగ్లేయులు జరిపిన తవ్వకాలలో పెద్ద బౌద్ధ స్తూపం ఒకటి బయటపడింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది ఈ అమరావతి స్తూపం. ఈ స్తూపం ఉన్న ప్రదేశాన్ని దీపాల దిన్నె దిబ్బ అని అంటారు. అమరావతిలో బుద్ధుని అవశేషాలున్న స్ఫటికపు బరిణె ఒకటి దొరికింది. ఇక్కడ చలువరాతి మీద బుద్ధుని జాతక కథలను ఎంతో నేర్పుగా చెక్కారు. వీటిని చదవటం ద్వారా ఆనాటి ప్రజల ఆచార వ్యవహారాల గురించి తెలుసుకోగలుగుతున్నాం. ఆనాటి ఆంధ్ర శిల్పుల పనితనానికి గుర్తుగా ఈ అవశేషాలు నిలిచాయి. వీటి ద్వారానే ఆనాడు తెలుగు భాష వ్యవహారంలో ఉండేదని తెలుసుకోవడానికి వీలయింది. అప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానిగా అమరావతి ఉండేది. అమరావతి సమీపంలో ఎన్నో దర్శనీయ స్థలాలు కూడా ఉన్నవి. దీనికి దగ్గరలోనే మంగళగిరి పానకాల నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉన్నది. అట్లాగే విజయవాడలో కనకదుర్గ అమ్మవారు, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాలు ప్రసిద్ధిగాంచినవి. ఈ దేవాలయాలు కొండపై ఉన్నవి. కొండపై నుంచి దీన్ని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నదిపైన కట్టిన ప్రకాశం బ్యారేజీ సుందరంగా కనిపిస్తుంది. పిల్లలు చూసారా, మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రముఖ నగరాల ప్రదేశాలు. మరలా అవకాశం వచ్చినప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో మరికొన్ని ముఖ్య ప్రదేశాల వివరాలని తెలుసుకుందాం. భాషితం అంటే మంచి మాట. తెలుగును ప్రేమించు, తెలుగులో మాట్లాడు.